సో ఆ నేర్చుకున్న లెర్నింగ్స్లోంచి ఫైనాన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్, అసలు నీకున్న లయబిలిటీస్ ఏంటి, నీకున్న అసెట్స్ ఏంటి. అంటే లయబిలిటీస్ అంటే నీకు ఫ్యూచర్లో రాబోయే అప్పులు కానీ, ఫ్యూచర్లో నువ్వు పెట్టాల్సిన ఖర్చులు కానీ, ఆర్ నీకు ఆల్రెడీ ఉన్న అప్పులు కానీ, ఆర్ ఎనీ అదర్ థింగ్స్. అది నీకు నీ దగ్గర డబ్బుల్ని దూరం చేసే పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అన్నింటిని లయబిలిటీస్ అని. అండ్ నీకు ఏదైతే మనీని యాడ్ చేస్తుందో ఆర్ నీ దగ్గర మనీ ఉంటుందో వాటిలన్నింటిని అసెట్స్ అని క్లాసిఫై చేసుకుంటే, నీకున్న అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, అండ్ నెక్స్ట్ 5 or 10 yearsలో నీకు ఉండబోయే మేజర్ ఎక్స్పెన్సెస్ ఏంటి, అండ్ సమ్ ఎమర్జెన్సీ ఫండ్స్. ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా పెట్టుకోవాలి, ఒకరోజు ఏదైనా ఒక ఎమర్జెన్సీ వస్తే దానికోసం ఒక ఫండ్ నీ దగ్గర రెడీగా ఉందా అనే పాయింట్స్ని మనం అనలైజ్ చేసుకోవాలి. సో ఈ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే అసెట్స్, లయబిలిటీస్ ఇలాంటివన్నీ మెజర్ చేయడం మొదలు పెట్టానో అప్పుడే నాకు అర్థమైంది మన అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి ఇప్పుడు అటు ఇటు షఫల్ అవుతూ ఉన్నాయి. బట్ వాటిలన్నింటినీ ఒక లైన్లోకి తీసుకురావాలి, ఒక సెట్ ప్రాసెస్లో పెట్టాలి. అండ్ నెట్ జీరోకి వచ్చేస్తే నెట్ జీరో నుంచి మన ఎర్నింగ్స్ అండ్ గ్రోత్ స్టేజెస్ అన్నింటిని వర్కౌట్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ అది నాకు వర్కౌట్ అయింది, అది అందరికీ వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు. సో నీ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మీరందరూ కంపల్సరీగా అజ్యూమ్ చేసుకోవాల్సింది నీకున్న అసెట్స్ ఏంటి, నీకున్న లయబిలిటీస్ ఏంటి, అండ్ అవన్నీ ఎప్పటి వరకు నీకు అది అసెట్గా ఉంటుంది, ఎప్పటి వరకు నీకు లయబిలిటీగా ఉంటుంది, ఇలాంటివన్నీ చాలా కాన్సన్ట్రేట్గా చూడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్గా చెప్పాలి అంటే ఐ హ్యావ్ టు కంటిన్యూ విత్ ద లెర్నింగ్స్ ఐ హ్యాడ్, అండ్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ ఐ విల్ టెల్ యూ అబౌట్ all those things. Until then, keep watching my page, Partha's Point of View.